వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, అలాగే ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. మరి నిన్నటి రోజున ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏమి జరిగినా అవి పొరపాట్లు కాదు. ఆ పొరపాట్ల నుంచి మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటామని తెలుసుకున్నాము. అలాగే ప్రతీది 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన అంతరంగంలో సృష్టించిన తరువాతే అది మన యొక్క బాహ్య ప్రపంచంలో సృష్టించబడుతుంది. అలాగే మరి ప్రతి దానిలో గూడా మనం పాజిటివ్‌గా పాజిటివ్‌నెస్‌తో ఉండేటువంటి గుణాన్ని మనం అన్ని వేళలా గూడా అలవాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండాలి. కానీ చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోవద్దు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఆదర్శం అంటే ఎప్పుడైతే మనకొక సంకల్పంతో, మనం ఒక ఆదర్శంతో గనక ఉంటే గనక అది ఒక సేవా దృక్పథం అది గనక సేవా దృక్పథం మనకున్నటువంటి ఆదర్శానికి తోడైతే అద్భుతాల్ని సృష్టించగలుగుతాము అని తెలుసుకున్నాము. అలాగే మన దేహము అందంగా అవ్వడానికి, మరి ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు జిమ్స్‌కెళ్ళి ఎలాగైతే ట్రైనింగ్ ఇస్తామో, అలాగే ఎప్పటికప్పుడు మన యొక్క బుద్ధిని వికసింప చేసుకోవడానికి మనము ఎప్పుడూ గూడా మన బుద్ధిని పొదును పెట్టుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అని గూడా తెలుసుకున్నాము. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఓకే. ఈ ఫలితం వస్తుందని తెలుసుకోవాలి. కానీ, మన దృష్టి అంతా గూడా కేవలం ఫలితం మీద పెట్టుకుంటే, అది సాధించేటువంటి సమయము ఎక్కువవుతుంది అన్న విషయం తెలుసుకున్నాము. అలాగే ముఖ్యంగా మనందరికీ గూడా జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే గనక, అందరికీ కూడా ఏకాగ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని శివన యోగులు చెప్పారని తెలుసుకున్నాము. అలాగే వాళ్ళకి శివాన యోగులకి ఆనంద రహస్యం ఏంటో గూడా తెలుసు. అది ఏంటి అంటే, మనకిష్టమైనటువంటి పనులను మనం చేయడం అన్నమాట. దానికి సేవా దృక్పథాన్ని యాడ్ చేసుకుంటూ చేయగలిగితే అందులోన ఎంతో ఆనందం ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఒక ట్యూబ్‌కి ఒక కన్నం పడితే గనక ఎలాగైతే ఆ ట్యూబ్‌లో ఉన్నటువంటి ఆ గాలి అంతా ఎలా వెళ్ళిపోతుందో, అలాగే మనం ఎంతో శక్తిని తీసుకున్నా కూడా ఏదైనా ఒక చిన్న ఆందోళన చాలు మనలో ఉన్నటువంటి శక్తి అంతటిని గూడా మరి పోగొట్టుకోవడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము సహనంగా ఉండాలి. ఆందోళన పడకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాలు మనము మన కోసము ఆ రోజంతా ఏం జరిగింది అని పెట్టుకోగలిగితే, మనము ప్రతిరోజు కూడా నిన్నటి రోజుకి, ఈ రోజుకి నాలో ఏమి మార్పు వచ్చింది? నన్ను నేను మెరుగు చేసుకున్నాను. ఆ కంపారిజన్ అనేది నిన్నటికి నాకు ఈ రోజుకి ఉండాలి. వేరే వాళ్ళతో కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఇలాంటి పనులు, ఇలాంటి వ్యూహాలు మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని వికసించుకోవడానికి టైం లేదు అనంటే ఎలాగా అంటే గనక, ఒక కారు వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి టైం లేదు అన్నట్లు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాగా ఆలోచించొద్దు అని తెలుసుకున్నాం. అలాగే మన యొక్క ఏకాగ్రత అది పెరగడానికి శివన యోగులు గులాబీ వ్యూహాన్ని ప్రతిరోజు గూడా కనీసం ఒక 10 గంటలు చూస్తూ ఉండడం ద్వారా మనకి ఆ ఏకాగ్రత అనేది పెరుగుతుంది అన్న విషయాల్ని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. మరి ఎంత అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. మరి అలాగే ఈరోజు మరికొన్ని వ్యూహాలు మరి 5000 సంవత్సరాలుగా మరి వాళ్ళ జీవితంలో ఆచరిస్తూ మనందరి కోసం చెప్పినటువంటి ఆ శివాన యోగుల యొక్క జ్ఞానాన్ని ఈ రోజుకి కంటిన్యూ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆహ్, సో నిన్నటి రోజున మరి ఆ గులాబీ వ్యూహం గురించి తెలుసుకున్నాం గదా! అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రతిరోజు గనక నువ్వు ఎన్ని పనుల్లో మునిగిపోతూ ఉన్నా కూడా, ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చినా, నీ గులాబీ దర్శనాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. అదే నీకు ఓయాసిస్సు అని చెప్తున్నారు. ఎందుకంటే మరి ఆహ్, ఏదైనా సరే మరి ఆహ్
నీ శాంతి ద్వీపము నిశ్శబ్దంలోను, నిశ్చలతలోను లోనే గొప్ప శక్తి ఉంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది అందరం కూడా అద్భుతమైన పాయింట్. నీ యొక్క శాంతము, ప్రశాంతత ఎక్కడుందట? ఎక్కడైతే నిశ్శబ్దంగా మనం ఉంటామో అక్కడ ఉంటుందట. అలాగే ఎక్కడైతే మనకొక నిశ్చలత అంటే కదలకుండా ఆ స్థితిలో ఉండగలిగినప్పుడు మనము ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. మరి నోట్ చేసుకోండి పాయింట్. కాబట్టి జీవ లక్షణం కలిగిన ప్రతి ప్రాణిలోనూ తొణికిసలాడే జ్ఞానాన్ని అందుకునే విశ్వజనీయ ఆధారాన్ని చేరుకోవడానికి ఈ యొక్క నిశ్చలత్వము అనేది మొట్టమొదటి మెట్టు. చూడండి మరి ప్రతి ఒక్క ప్రాణి ఎక్కడైతే జీవం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఆ జ్ఞానాన్ని అందుకునే ఆధారం ఏంటి అంట? మొట్టమొదటి నిశ్చలంగా ఉండడం అంట మై డియర్ ఫ్రెండ్స్. చూడండి మనము జ్ఞానాన్ని ఎప్పుడైతే ఎక్కడైతే మరి ఆ యొక్క నిశ్చలత ఉంటుందో, ఎక్కడైతే నిశ్శబ్దం ఉంటుందో అక్కడ మనకి ఎంతో శక్తి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆ జ్ఞానాన్ని కూడా నువ్వు సరిగా అర్థం చేసుకోగలుగుతావు, అవగాహన చేసుకోగలుగుతావు. కాబట్టి ఈ నిశ్చలత్వము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని శివన యోగులు చెప్తున్నారు. ఎందుకంటే గులాబీ వ్యూహంలో మనం ఏం చేస్తున్నాము? అలాగా కదలకుండా కూర్చుని నిశ్చలంగా చూస్తున్నాం దానిని కదా! సో, ఎందుకు ఆ గులాబీ వ్యూహము అంటే గనక మనలో ఆ యొక్క నిశ్చలత్వం అనేది పెరగడానికనమాట. ఇక ఇది పాయింట్ చెప్పగానే మరి ఆ జూనియర్ లాయరు జూలియన్ చెప్పినటువంటి ఆ పాయింట్‌కి ఎంతో ఆశ్చర్యపోయాడనమాట. అవును, ఎంత అద్భుతమైన పాయింట్ అని. మరి నిజమే. మరి ఇలాగా ఎన్నో వ్యూహాలు. ఈ యొక్క గులాబీ వ్యూహం ఒక్కటే కాదు. ఇలాంటి వ్యూహాలు శివన యోగులు 5000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నో తెలుసుకున్నారు. మరి నీ జీవితాన్ని మరింత సుసంపన్నము, మరింత శక్తివంతము అన్నీ మరి చేసుకోవాలి అంటే ఆ సామర్థ్యము ఎక్కడెక్కడో వెతుకుతున్నావు. ఎక్కడెక్కడా లేదు. అదంతా కూడా నీలోనే ఉంది అని చెప్తుందన్నమాట. మరి ఇంకా ఇలాగా మనలో ఉన్న అనవసరమైనటువంటి మరి ఇంకొక వ్యూహం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న అనవసరమైనటువంటి చింతలను, శక్తిని ఉడిగింపజేసే ఇతర దుష్ట ప్రభావాలు. అంటే మన లోపల ఉండేటువంటి శక్తిని పోగొట్టేటువంటి కొన్నివి ఆహ్, నుంచి దూరం అవ్వడానికి శివన యోగులు ఇంకొక వ్యూహం చెప్పారు. అది ఏమిటి అంటే గనక వ్యతిరేక ఆలోచనలు. అవి ఏంటంటే జనరల్‌గా మనందరికీ కూడా బోలెడన్ని వ్యతిరేక ఆలోచనలు. మనం అన్నీ గూడా ఫస్ట్ నెగెటివ్‌గానే ఎక్కువ ఆలోచించడం మనకు అలవాటయిపోయింది కదా! సో, ఆ వ్యతిరేక ఆలోచనల నుంచి మనం బయటపడాలి అంటే వాళ్ళు మరొక అద్భుతమైన వ్యూహం చెప్పారు. అది ఏమిటి అంటే ఏదైనా సరే ఒక నెగెటివ్ ఏదైనా ఒక అవాంఛనీయమైన ఆలోచన అంటే ఒక సరికాని ఆలోచన గనక మనకి వచ్చింది అన్నటువంటి ఎరుక వచ్చిన వెంటనే దాని స్థానంలో ఒక ఉత్సాహకరమైనటువంటి ఆలోచనలు నింపాలి అట. చూడండి ఏదన్నా ఒక నెగెటివ్ వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా అమ్మో! నేను నెగెటివ్‌గా అనే ఎరుక గనక మనకి రాగలిగితే గనక వెంటనే దాని ప్లేస్‌లో మనము పాజిటివ్‌గా ఉండే ఆలోచనలు మనము పెట్టుకోవాలట. అంటే నీ యొక్క మనసు, నీ మనసు ఒక స్లైడ్ ప్రొజెక్టర్‌గా చేసుకోవాలి అని చెప్తున్నారు. ఒక్కొక్క ఆలోచన ఒక స్లైడ్ అన్నమాట. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇలా స్లైడ్స్ ఉంటూ ఉంటాయి గదా! సో, అలాగా ఒక నెగెటివ్ ఆలోచన వచ్చిందంటే వెంటనే అది తీసేసి పాజిటివ్ ఆలోచన వేసేయాలన్నమాట. హ్మ్. అలాగా. సో, ఈ విధంగా ఆహ్, చేస్తే గనక నీ యొక్క నెగెటివ్ ఆలోచనల నుంచి నువ్వు బయటపడొచ్చు అని చెప్తున్నారు. మరి హ్మ్. ఇంకా మరి ఈ జూనియర్‌కి ఆహ్, ఈ కొత్తగా శివన పీఠం నుంచి ఇయన్నీ నేర్చుకొచ్చినటువంటి ఆ జూలియన్ మెడలో మరి ఒక ఆహ్, రుద్రాక్షలు అవన్నీ కనిపిస్తాయన్నమాట. నా మనసులో ఆహ్, ఒక బాధాకరమైన ఆలోచన వచ్చినప్పుడల్లా
మరి ఇంకా అంటే ఇది ఇంకొకటి వ్యూహం అనమాట. ఇప్పుడు 2 వ్యూహాలు తెలుసుకున్నాం గదా! గులాబీ వ్యూహము, అలాగే నెగెటివ్ ఆలోచనప్పుడు ఎలా ఉండాలి అనేది రెండో వ్యూహం. ఇప్పుడు మూడవ వ్యూహం చెప్తున్నారు. ఏమిటట? నా మనసులో ఎప్పుడైనా సరే ఒక బాధాకరమైనటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడట ఆయన ఏం చేసేవారట, ఆ మెడలో ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి గొలుసులో ఉన్నటువంటి ఆ యొక్క పూసలు ఏమైతే ఉన్నాయో అవంటే ఒక్కొక్కటి తీసి ఒక బాక్స్‌లో యేసుకునేవారనమాట. సో, ఈ విధంగా ఆ రోజుకి నాకు ఎన్ని బాధాకరమైనటువంటి ఆలోచనలు వచ్చాయి, ఎన్ని ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. దానికి నియంత్రించడానికి అసలు ఇలాగ నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉండడానికి మరి నియంత్రించడానికి నేను ఏమి చేశాను? దాని కోసం నేను ఏమి ట్రైనింగ్ ఇవ్వాలి? అన్న విషయాన్ని ఆ పూసలు ఆయనకి గుర్తు చేసాయంట. చూడండి ఎంత అద్భుతమైన విషయం. సో, ఫ్రెండ్స్ ప్రతీదీ దానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కదా! అంతే గదా! ఇప్పుడు చూడండి ఆహ్, మరి ఎన్ని సొల్యూషన్స్ కానీ అవన్నీ ఆచరించాలి. ఇవన్నీ గూడా విని వదిలేసేవి కాదు. శివన యోగులు వాళ్ళు 5000 సంవత్సరాల నుంచి పాటించేవే మనకి చెప్పారు. మనకి అనిపించొచ్చు అబ్బా! ఇప్పుడు వీళ్ళ కోసం పూసల దండలెక్కడేసుకోవాలి? లేకపోతే నేను ఒక ఆలోచన వెంటనే నెగెటివ్ ఆలోచనొచ్చిన వెంటనే పాజిటివ్ ఆలోచన రావాలి. మనకి గులాబీ వ్యూహం నేనెక్కడ రోజు గులాబీ పువ్వు తీసుకురాను. ఇలాగా మనందరికీ కూడా బోలెడన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ మనము ఏదైనా పొందాలి, ఏదైనా సాధించాలి అంటే దాని కోసం కొంత సమయాన్ని, సాధనను మనకి మనము ట్రైనింగ్ ఇచ్చుకోపోతే ఇదేమి జస్ట్ అలాగా విని వదిలేసేవి కాదు. సో, ఎవరికైతే మరి నిజంగా ఆహ్, జీవితంలో ఒక చక్కటి కాన్సంట్రేషన్, అదే నిశ్చలత అలాగే కావాలి అనుకున్న వాళ్ళు మరి గులాబీ మనకి రోజు దొరకకపోవచ్చు. అందుకనే గదా! శ్వాస ఉంది గదా! ఆ శ్వాసని ఎప్పటికప్పుడు గమనించుకోవడం ద్వారా కూడా అంటే అది గూడా మన యొక్క అటెన్షన్ ఒక నిశ్చలత అనేది మనం పెంచుతుంది. సో, దేర్ ఆర్ సో మెనీ వేస్ ఉన్నాయి. అనేక మార్గాలు ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటి అంటే, నేను నా యొక్క స్థితిని పెంచుకోవాలి అనేటువంటిది మనలో కలిగేంత వరకు ఎన్ని విన్నా కూడా అన్నీ శూన్యం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మరి రెండోది నెగెటివ్ ఆలోచనలంటే యెస్ మనం చెక్ చేసుకోవాలి. మనము మనము ముందుకు వెళ్ళాలి. మనం ఒక ప్రశాంతకరమైన జీవితము మహానుభావులు చెప్పినట్టుగా మలుచుకోవాలి అంటే, మనం గమనించుకోవాలి. విని వదిలేసేవి కాదు ఇవన్నీ గూడా. మరి ఈరోజు కానీ ఇలా వింటూ ఉంటే, మనకి మన యొక్క ఆచరణలో కూడా ఇలాంటివన్నీ గుర్తొస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఈరోజు మా ఆఫీస్‌లో ఒక ఒక ఒకన ఒకానొక సీనియర్ పొజిషన్ దగ్గర ఒక సంఘటనలో ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా అప్రైజల్ కొంచెం తక్కువొచ్చింది. వచ్చిన వెంటనే అసలు మొత్తం అంతా గూడా హ్మ్, మారిపోతుంది గదా! వెంటనే నాకు ఈ పాయింట్ గుర్తొచ్చిందనమాట. సార్ నేను అనేక పుస్తకాల్లో చదువుతున్నాను. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా మనం పాజిటివ్‌గానే ఆలోచించాలి అట. మరి మనం అలాగే ఆలోచించాలేమో అని వెంటనే నాకు వచ్చేసింది. అక్కడ వచ్చడం గాదు, రావడం గాదు. నేను బయటికి కూడా అనేసాననమాట. అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మన జీవితంలో ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ మనందరం గూడా దేవుళ్ళమే. మనందరిలోనూ గూడా ఉన్నవి ఫస్ట్‌లో ఉన్నవి మనందరిలో గూడా సుగుణాలే. కానీ ఎప్పుడైతే మనం నెగెటివ్ మాటలు వింటూ ఉన్నామో, నెగెటివ్‌గా ఆలోచిస్తున్నామో మనకి తెలియకుండానే ఆ నెగెటివ్ మనలో యాడ్ అయిపోయింది. అలాగే ప్రతిరోజు ఎవరైతే ఇలాంటి మంచి మాటలు స్వాధ్యాయం వింటారో, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళవన్నీ గూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు అలాగే యెస్ నేను రోజు ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాము. అంటే బాధ కూడా పడకుండా ఉండేటువంటి ఆలోచన నాకసలు రోజు ఎన్నొస్తున్నాయి. మనం ఎంతమంది గమనించుకుంటున్నాము? రోజు 10 వస్తున్నాయా? 2 వస్తున్నాయా? 1 వస్తున్నాదా? అసలు గమనించుకోకపోతే మనము దాని నుంచి పడడానికి అసలు ప్రయత్నిస్తామా? అస్సలు ప్రయత్నించము. అందుకనే మనము ఆ సింహావలోకనం ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు మనం కేటాయించుకొని ఈరోజు మన మాటల్లోనూ, మరి భావోద్వేగాల్లోనూ, ఆలోచనలు అందరూ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని నిజంగా ఆచరణలో మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి ఇవన్నీ గూడా అద్భుతమైనటువంటి వ్యూహాలు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, మనకి 3 వ్యూహాలు దొరికాయి. హ్మ్. ఇక మరి ఆహ్, ఒకరోజు నీకు కోర్టులో
జరగరానివి అన్నీ చెప్తుందనమాట. మరి ఆ లాయర్‌కి, జూనియర్‌కి అన్నీ అర్థం అవ్వాలి కదా! సో, చెప్తున్నారు. ఒకరోజు నీకు కోర్టులో జరగరానివన్నీ జరిగాయి. న్యాయమూర్తికి నువ్వు లాయర్ గదా! నువ్వు చెప్పినవి నీ యొక్క జడ్జికి ఏమీ నచ్చలేదు. ఆ! ఇక విచారంగా నువ్వు ఇక పూర్తిగా కూలబడిపోయావు. అంతే కదా! మనందరికీ గూడా ఎప్పుడూ మనకు నచ్చినట్టే ఉంటాయా? డెఫినిట్‌గా ఇలా నెగెటివ్ గూడా జరుగుతూ ఉంటాయి. సో, ఇయన్నీ గూడా ఏంటివి? నిన్ను నీ యొక్క నిరాశాకరమైనటువంటి ఆలోచనలు. అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా చాలా నిరుత్సాహపరిచేటువంటి ఆలోచనలనమాట ఇవన్నీ. మరి అది అసలు ఫస్ట్ నువ్వు మెరుగుపరుచుకోవాలంటే, ఫస్ట్ నువ్వేం చేయాలి? యెస్. నా నాలో ఈరోజు ఇలా పరిస్థితులు ఉంటే నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని తెలుసుకోవడము మొట్టమొదటి ప్రక్రియ అని చెప్తుందనమాట. ఇక రెండో మెట్టేంటో తెలుసా? ఈ విషాదకరమైన ఆలోచనలు నీ మనసులో ప్రవేశించిన సులువుగానే వాటిని తొలగించి, మరి మంచి ఆలోచనతో నువ్వు నింపుకోవాలి. అంటే ఆహ్, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడం పైన దృష్టిని పెట్టు. చూసారా? ఫైనల్‌గా అంతా గూడా మహానుభావులందరూ చెప్పేదేంటి అంటే, ఎప్పుడు కూడా మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి మనం ఎప్పుడు గూడా ప్రయత్నం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మనం ఎలాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని మనం ఎలాగా తెలుసుకోవచ్చు అంటే, మనకి గుర్తొచ్చినప్పుడు అట్‌లీస్ట్ మనలో మనం నవ్వుకుంటూ ఉండాలట. చూడండి మరి. అంటే చూడండి మనం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ గూడా మనకి చిన్నప్పటి నుంచి సీరియస్‌గా ఉండడం అలవాటయిపోయింది. కానీ మనం ఏం చేయాలంటున్నారు? నెమ్మదిగా మనము నవ్వడం. ఎందుకంటే ఆ నవ్వులోనే మీ యొక్క ఎనర్జీ పెరిగిపోతుంది. అందుకని మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ఎప్పుడు గూడా మీరు ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. ఫస్ట్‌లో మనకి నవ్వు రావట్లేదు. అయినా సరే పైపైన నవ్వైనా సరే నవ్వండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది, ఇది ఎన్నో వ్యూహము? నాలుగవ వ్యూహం. చూసారా? మనకి 4 వ్యూహాలు దొరికాయి. మరి, మరి ఆహ్, అలాగే నీ శరీర కదలికలు ఎలా ఉంటాయో గూడా గమనించుకో. నేరుగా కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకొని మంచి ఆలోచనలపై మనసును కేంద్రీకరించు. కొన్ని నిమిషాల్లోనే నీలో అసాధారణమైనటువంటి మార్పు వచ్చేస్తుందని చెప్తున్నారు. సో, ఇవన్నీ గూడా అంటే ఎప్పుడైతే అంటే సహజం మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకే ఉపయోగపడేది. ఎందుకంటే జీవితము డెఫినిట్‌గా రకరకాలుగా ఉంటుందబ్బా! నువ్వు మెడిటేషన్ చేసినంత మాత్రాన, నీకు జ్ఞానం తెలిసినంత మా నీకు అన్నంత మాత్రాన నీకొచ్చేటువంటి కష్టాలు, నీకొచ్చేటువంటి బాధలు, నీకొచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అవేమీ ఆగవు. ఎందుకంటే అవన్నీ మనం తీసుకునే నేర్చుకోవడానికే వచ్చాం గాబట్టి, అవన్నీ గూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళందరికీ గూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే వాటి నుంచి మనము ఎంత త్వరగా ఇలాంటి వ్యూహాలు ఉపయోగించుకొని మనము బయటపడాలి అనేది శివనయోగులు మనందరికీ హెల్ప్ చేస్తున్నారనమాట. ఓకే. మరి ఇలా చేస్తూ ఉంటే గనక నిజంగానే నీలో అద్భుతమైన మార్పు వస్తుంది అని చెప్తున్నారు. నీ మనసులో వచ్చే విషాద ఆలోచనని వదిలించుకున్నావు అంటే గనక కొన్ని వారాల్లోనే నీపై ఏ ఆది ఎవరి యొక్క ఆధిపత్యము, ఏ ఒక్కటి ఆధిపత్యము లేదని అర్థమైపోతుంది అని చెప్తున్నారు. జూలియన్ మరి అలా చెప్తూ ఆలోచనలనేవి చాలా ముఖ్యమే. ఎందుకంటే అవి శక్తి కలిగినవి. ఎక్కువ మంది తమ ఆలోచనల అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏంటి? అని అసలు చాలామంది అసలు పట్టించుకోవాలని కూడా తెలీదు చాలా మందికి అని చెప్తున్నారు. ఉదాహరణకి కొన్ని ఏం చెప్తున్నారంటే, నువ్వు నడిచే వీధి, నువ్వు ఈత కొట్టే సరస్సు, నీ బాహ్య ప్రపంచంలో భాగం అయినట్లే ఆలోచనలు కూడా నీ బాహ్య ప్రపంచంలో భాగాలే. బలహీనమైన మనస్సు బలహీనమైనటువంటి చర్యలకు దారితీస్తుంది. ఒక బలమైనటువంటి మనసు అద్భుతాలను సాధించగలుగుతుంది. చూడండి మన మనస్సు గనక బలహీనంగా ఉంటే మనం అలాంటి చర్యలే చేస్తాము. స్ట్రాంగ్ మైండ్‌తో ఉంటే గనక అద్భుతమైనవి చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి మనసుని మనము చాలా ఈ యొక్క మైండ్ మీద మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు. నీకు, నీకు అందరూ గూడా మీ యొక్క ఆస్తులు అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా జ్యువెల్లరీ ఏదన్నా పార్టీకి ఏదైనా ఎళ్ళామనుకోండి. ఆ జ్యువెల్లరీ అంటే ఆ రోజు మనము చక్కగా రెడీ అవ్వడానికి పెట్టుకున్నటువంటి ఆ బంగారపు నగలు అవన్నీ
అసలు రాగానే మళ్ళా అమ్మ మళ్ళా ఎక్కడక్కడ పెట్టకూడదు అని మళ్ళా జాగ్రత్తగా తీసి మళ్ళా అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఈటిలి మీద అంటే ఈ బాహ్యమైనటువంటి ఈ నగల మీద, ఈ డబ్బుల మీద, వీటి మీద ఉన్నటువంటి ఆ యొక్క జాగ్రత్త నీ ఆలోచనల మీద ఉండాలి. అది ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. నీ లోలోపలి అశాంతినంతా పోగొట్టుకోవడానికి కష్టపడి పని చెయి. నీకు ఈ ఫలితాలు కావాలి అంటే గనక నువ్వు పని చేయాల్సిందే అని చెప్తున్నారు. మనము ఎప్పుడూ గూడా శివన యోగులు ఏం చెప్తారంటేనట, ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి ఆలోచనలే కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే, మరి ఇవి ఎలాగా వస్తాయి అంటే, ఇంకొక వ్యూహం గూడా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎన్ని వ్యూహాలో. వాళ్ళు ఇంకొక వ్యూహం చెప్తున్నారు. అవి ఏంటి అంటేనట కొన్ని కొన్ని అఫర్మేషన్స్ చెప్పుకోవడం అని చెప్తున్నారు. కొన్ని మంత్రాలు ఉచ్చరించడం అని చెప్తున్నారు. ఆరోగ్యకరమైనటువంటి భోజనపు అలవాట్లు కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా చూడండి మంచిగా చక్కగా భోజన అలవాట్లు కూడా చక్కగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ముఖ్యంగా భోజన అలవాట్లు మనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినాలి. ఒక్కొక్కసారి మనకి హ్యాపీగా ఉన్నామంటే గనక బాగా ఆకలేస్తుంది. లేదంటే మరి సిట్యుయేషన్‌ని బట్టి ఒక్కొక్కసారి ఎవరన్నా మిమ్మల్ని అవమానించారు, ఎవరన్నా మిమ్మల్ని చాలా బాధ పెట్టారనుకోండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు ఉన్నా కూడా తినబుద్ధి కాదు. అది తినకూడదట. అది విషంతో సమానం అంట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క భోజనం చేసేటప్పుడు ఎప్పుడు గూడా ప్రశాంతంగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు అందుకని మీ భోజనానికి కూడా ఒక ప్రశాంతమైన చోట పెట్టుకోండి మీరు. భోజనం చేసేటప్పుడు అనవసరమైన విషయాలు, పనికిరాని విషయాలు అస్సలు మాట్లాడుకోవద్దు. ఓకే. మీరు ఇష్టమైనవి చూడండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా హ్యాపీగా ఉంటే ఓకే. అది ఇష్టంగా చూసి దట్ ఈస్ ఓకే. కానీ ఎప్పుడు కూడా బాధాకరమైనవి మిమ్మల్ని మీ మనసుని అల్లకల్లోలపరిచేటువంటి ఎవరన్నా ఏదన్నా అన్నవి అవి గుర్తు తెచ్చుకుంటా తింటాలు ఇలాంటివి మాత్రం చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే అవి విషంతో సమానం అని చెప్తున్నారు. విషం అంటే ఏమీ అక్కర్లా. మన మనసులో ఒక మనల్ని అవమానించేటువంటి ఏమన్నా మాటలు మనల్ని బాగా బాధ పెట్టాయనుకోండి, అది తిన్నా కూడా మనకి అరగదు. అందుకనే చూడండి ఒక్కొక్కసారి ఆహ్ అరగక వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఏదో సరిగ్గా లేదన్నమాట. సంథింగ్ వెంట్ రాంగ్. అది మనకెలా తెలుసంటే ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయిందనుకుంటాం. ఫుడ్ పాయిజన్ అయితే మనం ఎంతసేపు కూడా మనం బయట ఉండేటువంటి ఆ యొక్క పిండి పదార్థాల్లో ఏదో కలిసిందనో, నిల్వుందనో అనుకుంటాం. కానీ అసలైన ఫుడ్ పాయిజన్ ఏంటి అంటే మనం తినేటప్పుడు మన యొక్క ఆలోచన స్థితి, మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి అది పాజిటివ్‌గా మారుతదా? అమృతంగా మారుతదా? అనే విషయాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మహానుభావులందరూ గూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి తెలుసు ఈ రహస్యాలన్నీ కూడా. ఎక్కడ పడితే అక్కడ తినరు. అంతే కాకుండా మీరు ఇంకొంచెం బ్యాక్‌కి వెళ్తే గనక వంట చేసేవాళ్ళు కంపల్సరీగా మడికట్టు కట్టుకొని, స్నానం చేసి, దీపారాధన అన్నీ చేసి, అలాగా తడి బట్టలతో చేసేవారు. ఎందుకంటే తడి బట్టలతో చేస్తే దాని యొక్క ప్రభావము ఆ ఫుడ్ మీద ఉండదు అని చెప్పేసేసి ఈ ఆచారాలన్నీ కూడా యాక్చువల్‌గా అలాగే పెట్టారు. కానీ మనం అది ఇప్పుడున్నటువంటి సమయంలో భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మడికట్టుకొని చేసే అంత టైం ఎవ్వరికీ ఉండకపోవచ్చు. కానీ మనం ఉల్లాసంగా ఉండడానికైతే మనం ప్రయత్నించొచ్చు. ఒకవేళ మీకు ఉల్లాసంగా లేదు అనుకోండి, అసలు వంట వండడం మానేయండి ఆ రోజు. వేరే ఎక్కడన్నా మంచిగా హ్యాపీగా మీకు నచ్చిన చోట వాళ్ళతో తెప్పించుకొని తినండి. సో, కాబట్టి మన యొక్క మానసిక స్థితి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. సో, ఇంకా ఏమని చెప్తున్నారు? ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ యొక్క బుద్ధిని వికసింపజేసేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథాలు చదవాలి అని చెప్తున్నారు. మనం ప్రతిరోజు మన కారుణ్య సమూహంలో మనం చేసేది అదే. ప్రతిరోజు గూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటున్నాం. ఈ విషయాలన్నీ గూడా మనం తెలుసుకోవడం ద్వారా. అలాగే వీళ్ళు అక్కడ శివన యోగులు చేసేది ఇదేనంట. వాళ్ళు గూడా చూడండి అంటే మనం గూడా శివన యోగులే అయ్యుంటాం. అందుకని ఇంత చెప్పుకుంటున్నామేమో కదా! కాబట్టి ఫ్రెండ్స్ మనము తినేటప్పుడు ప్రతిరోజు చక్కగా మంచి మాటలు వినడము, అలాగే సజ్జన సాంగత్యము వాళ్ళు కంపల్సరీగా చేసేవారట మై డియర్ ఫ్రెండ్స్. రోజు చేసేవారట. మరి అలాగే ఇంకా వాళ్ళు ఇంకా ఒకసారి ఏం చేసేవారట ఇంకొకటి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎన్ని వ్యూహాలో. ఇది 5 ఆరోది ఇంకా ఏం చెప్తున్నారంటే
ఒకవేళ ఒక్కటి మలినమైన అంటే నెగెటివ్ ఆలోచన అంటే వచ్చింది అంటే గనక ఎంతో దూరం నడిచి అంటే చూడండి. అంటే కోపమొస్తే ఇలా నడుస్తారు అన్న విషయం గూడా మనకు తెలిసిందనమాట. సో, వాళ్ళంట ఏదన్నా సరికాని ఆలోచనలు వస్తున్నాయి అంటే వాళ్ళు గంటలు గంటలు దూరం దూరం నడిచేవారంట మై డియర్ ఫ్రెండ్స్. నడిచేవారట. నడిచి ఇంకా ఏం చేసేవారట, మంచిగా వాటర్ ఫాల్స్ ఉంటాయి గదా! ఆ వాటర్ ఫాల్స్ కింద వాళ్ళు చల్లదనాన్ని భరించలేనటువంటి స్థితికి చేరేంత వరకు తమని తాము ఆ విధంగా పెట్టుకునేవారట. వాటి నుంచి బయటపడడానికని చెప్పేసి. ఆ విధంగా గూడా చేసేవారట చూడండి. అంటే నడవడం కానీ, లేకపోతే ఆ చల్లని వాటర్ మీద పడేటట్లు అలా గూడా వాళ్ళు చేసేవారట. ఆ యోగులు వివేకవంతులని మరి చెప్పినట్లు గుర్తు. ఒక చెడ్డ ఆలోచన వచ్చినంత మాత్రానే హిమాలయ పర్వతాల్లో భరించలేనటువంటి చల్లని పాటి జలపాతాల కింద మరి వాళ్ళు ఆ విధంగా గూడా శిక్ష విధించుకోవడం మరి అని అతిగా ఉంది కదా! అని అంటున్నారనమాట. అయితే నీ మనసులో ఒక్కటంటే ఒక్కడు కూడా రాకూడని ఆలోచన రావటానికి వీల్లేదు. నిజమా? ఆందోళనకరమైన ఏ ఆలోచనైనా పిండం లాంటిది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక పిండం లాంటిది అని చెప్తున్నారు. ఆ పిండము అది అక్కడితో ఆగదట. ఆ పిండము వాళ్ళు ఎందుకు అలాగా నడవడము అలాగే జలపాతాల కింద కూర్చొని అలా చేస్తున్నారు అంటే గనక అది, అది ఆ పిండ స్థితిలో ఉండేది అదేమయ్యేదట పెద్ద పెద్దగా అవుతుంది. అంటే దాన్ని అక్కడ గనక మనము తుంచలేదు అంటే గనక అది ఆ యొక్క నెగెటివ్ ఆలోచన అది విజృంభిస్తుంది అని చెప్తున్నారనమాట. జూలియన్ ఒక్క క్షణం ఆగి మందహాసం చేశాడు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు మరి ఇవన్నీ గూడా మనల్ని మనం బాగుపరుచుకునేటువంటి చక్కటి నియమాలు అని చెప్తుందనమాట. మరి అలాగే ఆలోచనలు అంటే ప్రతీదీ 2 సార్లు సృష్టించబడుతుందని తెలుసుకున్నాం గదా! ఒకటేమో మనసులో, రెండవదేమో భౌతికంగాని మరి ఆహ్, మనం ఇప్పటికి ఆలోచనలు ఇప్పటికే ఆలోచనలు వస్తువులని, బయట ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మనం పంపించే సందేశాలని చెప్పడం జరుగుతుంది. అంటే మన ఆలోచనలన్నీ కూడా బయట ఆ విధంగా ఫార్మ్ అవ్వడానికి మనం పంపించేటువంటిది అని చెప్తుందనమాట. అంతర్ ప్రపంచంలో ప్రారంభించి నీ ఆలోచన స్థాయి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్తున్నారు. ఇక దీన్ని ఇంకొకటి కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంకొక వ్యూహం. ఇదేంటి సరస్సు రహస్యం. ఈ వ్యూహం పేరు ఏంటి అంటే సరస్సు రహస్యం. దీనికోసము యోగులు ఏం చేసేవారంటేనట, ఉదయమే 4 గంటలకే లేచేవారట వాళ్ళు. శివన యోగులు 4 గంటలకు నిద్ర లేచేవారట. 4 గంటలకే లేచి ప్రాతకాలంలో తమకు ఏదైతే ఉపయోగపడుతుంది అని అనుకున్నవి వాళ్ళు ఆ టైంలో చేసేవారట. ఎందుకంటే వాళ్ళకి ఆ టైము అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చుదని వాళ్ళు చాలా గాఢంగా నమ్ముతారట వాళ్ళు. లేచిన వెంటనే వారు చాలా వాలుగా, సన్నగా ఉన్నటువంటి ఆ ఆ యొక్క పర్వతాలు నడుచుకుంటూ వెళ్ళి ఒకానొక అద్భుతమైనటువంటి సరస్సు దగ్గరికి చేరుకునేవారట. కంటి చూపుకు కూడా సరిగా ఆనని కాలిబాట వెంబడి మరి ఎంతో అద్భుతంగా చాలా స్పీడ్‌గా ఎళ్ళేవారట. అక్కడికి వెళ్ళితే అక్కడ చక్కటి తెల్ల తామరలు, నీలిరంగు నీళ్లు, సరస్సు అనేవి ఉంటాయట. అక్కడికి వెళ్ళిపోయేవారట పొద్దున్నే. ఈ సరస్సులో వీళ్ళు చాలా సరస్సు అంటే ఏంటి అంటే నిశ్చలంగా ఉంటుంది గదా! సో, ఆ సరస్సులో నిశ్చలంగా నెమ్మదిగా ఉన్న ఆ టైంలో ఆహ్, అద్భుత దృశ్యాన్ని చూసేవారు. ఏంటి ఇది వాళ్ళ యొక్క పూర్వీకులకు యుగాలుగా అతి సన్నిహితమైనది అని వీళ్ళు చెప్తున్నారు. శివానా యోగులకి అతి సన్నిహితమైనది అని గూడా చెప్తున్నారు. జూలియన్ మరి యోగులు సరస్సులోకి తదేకంగా చూస్తూ తమ కలలు నిజం కావడానికి అందులో దర్శించేవారు. తాము కోరుకున్నది క్రమశిక్షణ సాధన అయితే అంటే ఉదాహరణకి వాళ్ళకు గనక పొద్దున్నే క్రమశిక్షణగా ఉండాలి. ఆ యొక్క గుణాన్ని వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే గనక వాళ్ళప్పుడు ఏం చేసేవారట, తాము కోరుకున్న క్రమశిక్షణ సాధన అయితే, వాళ్ళు ఉదయాన్నే లేచి శారీరక శ్రమ కలిగించే కసరత్తులు చేసి, రోజుల తరబడి మౌనంగా ఉండేవారట. తద్వారా తమ యొక్క మనశ్శక్తిని పెంచుకున్నట్లు వారికి అనిపించేది. అలా కాక తాము కోరుకుంటున్నది ఆనందం అయితే, మరి
ఆ సరస్సులోకి చూసి తాము ఎడతెరిపి లేకుండా నవ్వుతూ ఉన్నట్లు తోటి యోగులు కనిపిస్తే ప్రతిసారి చిరునవ్వుతో వారిని పలకరిస్తున్నట్లుగా కనిపించేది. తాము కోరుకుంటున్నది ధైర్యం అయితే గనక సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనప్పుడు తాము ఎంతో ధీరశక్తితో వాటిని ఎదుర్కొన్నట్లుగా కనిపించేది. అంటే చూడండి, వాళ్ళకి ఎలాగైతే కావాలో ఆ విధంగా ఆ యొక్క చిత్రాన్ని ఆ సరస్సులో వాళ్ళు ఊహించుకునేవారనమాట. ఉదాహరణకి వాళ్ళకి ధైర్యంతో పోరాడాలి అనుకుంటే గనక దానికి సంబంధించినటువంటి చిత్రము ఆ యొక్క సరస్సులో ఊహించుకునేవారు. అలా కాక వాళ్ళు ఆనందంగా అనుకుంటే గనక ఆ పక్క వాళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ ఉన్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా ఆ సరస్సులో చూసుకునేవారు. అలాగనమాట. సో, రామన్ యోగి ఒక విషయం చెప్పాడట. అతను తన బాల్యంలో తోటి బాలులతో కంపేర్ చేసుకుంటుంటే ఆయన చాలా పొట్టిగా ఉండేవాడట రామన్ యోగి. మరి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేదట. అయ్యో! అందరికంటే నేను తక్కువగా ఉన్నాను అనేటువంటి ఆ యొక్కది ఆయన్ని చాలా బాధ పెట్టేదట. అయితే వారి పరిసరాల ప్రభావం వల్ల మరి వాళ్ళందరూ గూడా బాగా ఉన్నప్పటికీ కూడా తనలో కొంచెం ఎక్కడో ఉండేదట ఆ ఫీలింగనేది. సో, ఈ బలహీనతను పోగొట్టుకోవడానికి అతను ఈ సరస్సుకు వచ్చి తను ఎవరిలాగా ఎంత పొడవుగా, ఎంత పెద్దగా ఉండాలి అని అనుకుంటున్నాడో, మరి వారి యొక్క ప్రతిబింబాలని ఆ సరస్సులో చూసేవాడట. ఒక్కరోజు ఒక గొప్ప నాయకుడిలా ఊహించుకునేవాడట. తను ఎంతో పొడవుగా ఉన్నట్లు ఆ సరస్సులో ఊహించుకునేవాడట. గంభీరమైనటువంటి కంఠస్వరంతో ప్రసంగిస్తున్నట్లు ఊహించుకునేవాడట. అలాగే తను ఎలాగైతే చూసాడో, అలాగే తన యొక్క జీవితాన్ని కూడా అలాగే మలుచుకున్నాడట. యోగిగా మారి నిజంగానే మరి అదే విధంగా ఒక గొప్ప నాయకుడు గూడా మరి అయ్యాడు అని చెప్తున్నారు. కొన్ని నెలల కాలంలోనే రామన్ యోగి తను కావాలనుకున్న వ్యక్తిగా మరి మారిపోయాడు. ఆ యొక్క ప్రాక్టీస్ మూలాననమాట. సో, మరి ఆహ్, సో, అంటే ఆ ఊహా చిత్రాలు అంత ప్రభావితం చేశాయి. మరి వాళ్ళు ఆ టైం ఎప్పుడులో చేసేవారు? అది ఎర్లీ మార్నింగ్ 4:00కి ఆ టైంలో వాళ్ళు చేసేవారనమాట. నీ యొక్క స్వీయ ఊహా చిత్రం ప్రకారము మరి ఒక న్యాయవాది కావాలి అంటే, ఆ న్యాయవాదిలాగా ఆ సరస్సులోకెళ్ళి ఊహించుకుంటూ ఉండేవారనమాట. ఇంకా సో, ఐన్‌స్టీన్ ఏమన్నాడు అంటే, "జ్ఞానం కంటే ఊహ గొప్పది" అని చెప్పాడంట మై డియర్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఊహించుకోవడం అనేది చాలా చాలా గొప్పది. మనం ఊహించుకోవడం తెలుసుకోవాలి అని ఐన్‌స్టీన్ చెప్పాడు. కాబట్టి మనము ఎలాగైతే ఉండాలి అనుకుంటున్నామో, ఎలాగైతే మన యొక్క జీవిత విధానం ఉండాలనుకుంటుందో, ఫస్ట్ ఆ విధంగా ఊహించుకోవడం అనేది కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. దాని యొక్క ప్రభావితం మన యొక్క జీవితం మీద ఎంతో ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి నువ్వేం కావాలనుకుంటున్నావో ఆ రూపంలో ఎప్పటికప్పుడు నువ్వు ఊహించుకో అని చెప్తున్నారు. ఇది మరొక సరస్సు వ్యూహం. ఓకే. మరి సరస్సు వ్యూహం అప్పుడు ఆ జూనియర్ అడుగుతున్నాడనమాట. వాళ్ళకంటే హిమాలయాలు, వాళ్ళకంటే సరస్సులు అన్నీ ఉన్నాయి గాబట్టి అక్కడ చూపించుకుంటున్నారు. మరి నేనెక్కడ? నేనొక లాయర్‌ని, ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. నాకా సరస్సు రోజు నాకెక్కడొస్తుంది అని అడుగుతుందనమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సరస్సు అనేది ఏంటి అంటే జస్ట్ ఊహించుకోవడానికి వాళ్ళలా ప్రాక్టీస్ చేసేవారు. ఆ పని నువ్వు ఇంట్లోనే ఒక హాల్‌లో గూడా కూర్చొని చేసుకోవచ్చు. ఆఫీస్‌లో గూడా చేసుకోవచ్చు. కళ్ళు మూసుకో, దీర్ఘంగా ఊపిరి తియ్యి. 2, 3 నిమిషాల తర్వాత మరి అప్పుడు పూర్తిగా నువ్వు విశ్రాంతిగా ఉండేటువంటి స్థితికి వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు ఎవరిగా ఉండాలి అనుకుంటున్నావో అక్కడ ఊహించుకో. ఆ యొక్క సరస్సులు ఇవన్నీ ఏంటంటే నీకు ఊహకి అలవాటు పడడానికని. ఇప్పుడు నీకు సరస్సు కోసం మనకిక్కడికి రాదు కదా! కాబట్టి నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూడా కళ్ళు మూసుకొని ఒకసారి నీ బాడీనంతటిని కూడా ప్రశాంత స్థితిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా నువ్వు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తుందనమాట. ఓకే. మరి ఈ రకమైనటువంటి ఊహా చిత్రణలు అనేక సన్నివేశాల్లో మనకెంతో హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. నీ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఆధ్యాత్మికతను మరి పెంపొందించుకోవడానికి, ఇవన్నీ గూడా నీకు ఎవరికి ఎలాగా కావాలో అలాగ ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. నీకు అవసరమైతే మరి ఇంకా వేరే భౌతికంగా నీకు ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే అవి కూడా మీరు తీర్చుకోండి అని చెప్తుందనమాట. సో, ఇదంతా కూడా నీ ఆలోచనలోనే ఉంది అని చెప్తున్నారు. ప్రతికూల చిత్రం వచ్చిన విషం కక్కినట్టే. సో, అలాగే ఆ టైంలో నీకొక నెగెటివ్ వచ్చిందంటే గనక అక్కడ విషయం పాయిజన్ అయిపోయినట్లే అని గూడా చెప్తున్నారు. మరి నీ మనస్సుకు ఉన్నటువంటి అనంతమైన సామర్థ్యము
నీలో నిద్రాణమైనటువంటి శక్తి ఇవన్నీ గూడా నీకు బయటకు వస్తాయి ఈ యొక్క ప్రాక్టీసెస్ చేయడం మూలాన అని చెప్తున్నారు. ఇంకా మరి ఆధ్యాత్మిక, భౌతిక సమృద్ధి సాధించడానికి కావాల్సిన మాంత్రిక శక్తి మనందరిలోనూ ఉంది అని నేను అంతకుముందు ఎప్పుడు వినలేదు అని చెప్తుందనమాట. అలాగే మన ఊహా చిత్రానికి ఉన్నటువంటి శక్తి గూడా ఇంత ఉంటుందని నేనెప్పుడు కూడా నాకు తెలీదు జోలియన్ అని చెప్తుందనమాట. సో, ఇంకా ఏమని చెప్తున్నారంటే, మనసుకు ఎక్కువ శక్తి ఉండి ఉండాలి. అది నిజం కాకపోతే తమ ఒక రియల్‌గా జరిగిన ఒకానొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి? మనందరికీ గూడా చాలా మందికి నిద్రాణంగా అనంతమైన శక్తి ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే, తన ఒక తల్లి తన బిడ్డ కారు కింద పడితే, ఆ తల్లి వెంటనే వెళ్లి ఆ కారుని ఎత్తేసి పైకెత్తేసిందట. పైకెత్తేసి పడేసిందంట. మరి అలాగే ఒక మార్షల్ క్రీడాకారుడు ఆ ఇటుకలన్నింటిని మరి ఒక్క దెబ్బతో ఎలాగా మరి పిండి చేస్తున్నాడు? ఇప్పటికి మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్‌లో. కొబ్బరికాయలన్నీ ఇలా పెట్టి లైన్‌గా టక 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 కొట్టుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటారు. సో, ఇవన్నీ గూడా వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళకున్నటువంటి శక్తిని వాళ్ళు ఆ విధంగా వినియోగించుకుంటున్నారు. అంతే తేడా. సో ఇక్కడ మరొక అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. నువ్వు మరో వ్యక్తి కంటే ఉన్నతుడివి కావడంలో ఎప్పుడూ అసలు గొప్పదనమే లేదు. నేను పద్మావతి మేడం కంటే గొప్ప, లేకపోతే సుజాత మేడం కంటే గొప్ప, సావిత్రి మేడం కంటే నేను గొప్ప అంటే అసలకి అందులో అర్థమే లేదు అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు ఏమీ లేదు. నీలోని పాత నువ్వు కంటే ఇప్పుడుకి ఉన్నతుడివి కావడమే అసలైనటువంటి ఔన్నత్యం అని చెప్తున్నారు. అంటే నిన్నటి సుజాత కంటే కూడా ఈరోజు సుజాతలో ఏమన్నా మెరుగయ్యిందా? ఇది ఇంపార్టెంట్. ఇది అసలైనటువంటి ఔన్నత్యం. ఇది మనం అందరం గూడా పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. నీ జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకోదలిస్తే, నీకు అర్హతల ఉన్నదని పొందదలిస్తే, నీ పోటీ నీతోనే. ఎప్పుడు గూడా నీ యొక్క పోటీ నీతోనే. ఎప్పుడు గూడా ఇతరులతో కాదు. అది ఎందుకు పనికిరాదు. అది అనవసరము. నువ్వు నీతో ఏమనుకుంటావు అన్నదే ముఖ్యం. నువ్వు చేస్తున్నది సరి అయినప్పుడు మరొకరి తీర్పుల గురించి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నీ ఆత్మకు, నీ హృదయానికి నువ్వు తప్పు చేయడం లేదని తెలిసినప్పుడు ఏమైనా చెయ్యి. కానీ మనం అందరం ఇలా ఉండం మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మనకొచ్చిన ప్రాబ్లము. మనం ఎంతసేపు గూడా ఏదన్నా ఒకటి జరిగింది అంటే, అయిపోయిన తర్వాత గూడా ఆళ్ళు ఇలా అన్నారు కదా! అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు కదా! వాళ్ళెందుకిలా బిహేవ్ జేస్తున్నారని అయిపోయింది ఒకసారయితే, మనం ఇంకొక నలుగురికి, ఐదుగురికి మనమే ఎళ్లి చెప్తాం. ఈరోజు ఆఫీస్‌లో ఏమైంది అంటే, నా మీద ఇలా అరిచారు. లేట్‌గా వచ్చానని అన్నారు. లేట్‌గా వస్తే అలా అరవాలా? నీకు తెలుసు ఆ రోజు నువ్వు లేట్‌గా వచ్చావు అంటే గనక నీకు ఇంట్లో పరిస్థితి ఏంటి? నువ్వెందుకు లేట్‌గా వచ్చావనేది నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు దాన్నెందుకు అంత అరిచేరిని పట్టించుకోవాలి? ఆ! కాదు అక్కడితో ఆగం మనం. దాన్ని ఇంకొక 10 మందికి వెళ్ళి ఆ! చెప్పుకుంటాం. ఏ ఇష్యూ అయినా సరే. అలాగే ఇంట్లో కూడా అంతే. ఏదైనా ఏదో చిన్నది ఏదో అయిందనుకోండి అక్కడితో ఆగం. చూడు చూడమ్మా అసలు ఇలాగా జరగచ్చా? ఇలా జరిగింది. అసలిలాగా ఎలాగా అసలు మనము అదే చెప్తున్నారు. నువ్వు కరెక్ట్‌గా నువ్వు హృదయంతో చేసినప్పుడు వేరే వాళ్ళ తీర్పులతో నీకు పనేంటి? నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు. నువ్వు, నువ్వు అరిచావు. నీకు ఆ టైంలో నీకు తప్పనిపించింది. నువ్వు గట్టిగా అరిచావు. అరిచావు ఓకే. నీ హృదయం చెప్పినట్టుగా నువ్వు చేశావు. అక్కడితో ఆగట్లేదు మనం. ఏం చేస్తున్నాము? నేను అరిచాను. ఏమన్నా అనిపిచ్చిందా? అమ్మ ఇలా అరవాల్సొచ్చిందమ్మా అని మళ్ళా 10 మందికి మన అమ్మకి, అత్తకి, పిన్నికి అందరికీ చెప్పుకొని మళ్ళా దాని గురించి అనవసరమైనటువంటి డిస్కషన్ అక్కర్లేదు. మనం ఎప్పుడైతే హృదయంతో చేసినప్పుడు ఎవ్వరి యొక్క తీర్పులు అవసరం లేదు అని అద్భుతమైన పాయింటే చెప్తున్నారు. కాబట్టి నువ్వు నీ హృదయంతో చేసినప్పుడు నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ! ఏది మంచిదో గుర్తించు. దానికి కట్టుబడి ఉండు. నీకు పుణ్యం ఉంటుంది. కానీ ఇతరుల వ్యక్తులతో మాత్రం దయచేసి పోల్చుకోవద్దు నాయనా. నీ నీ యొక్క శక్తి గురించి, నీ యొక్క దాని గురించి నువ్వు ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు పోల్చుకోవద్దు. నేను ఇంతవరకు చేశాను. లేకపోతే అని నువ్వెప్పుడు కూడా వేరే వాళ్ళతో అది ఇది అని పోల్చుకోవద్దు అని చెప్తుందనమాట. మరి ఈ ఈ మరి జ్ఞానమయ జీవితంలో మరో సూత్రం నువ్వు నువ్విప్పుడు నేర్చుకుంటున్నావు అని చెప్తున్నారు. చాలా వరకు అలసట అన్నది
మనసు సృష్టే మనసు సృష్టి అని చెప్తున్నారు. మనం అలసిపోయాము, అలసిపోయాము అంటూ ఉంటాం గదా! అదంట కేవలము మనము సృష్టించుకున్నదే అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. హ్మ్. అదంతా మనము సృష్టించుకున్నదే. అంతే కదా! మనమే ఫస్టు అమ్మ ఈరోజు నేను మేము ఒక ఊరెళ్ళాము. అక్కడ ఆటో దొరకలేదు. 5 కిలోమీటర్లు నడిచానమ్మా. నా కాళ్ళు అలసిపోయినాయి. నాకు రెస్ట్ కావాలి అని అసలు పాపం కాళ్ళేమి అనవు. ఫస్ట్ మనమే ఇంటికొచ్చేసేసి నా కాళ్ళు అలసిపోయినియి. నాదయిపోయింది అని ఫస్ట్ మనమే సృష్టించుకుంటున్నాము. అలసటనేది నువ్వే సృష్టించుకుంటున్నావు అని కూడా చెప్తుందనమాట. మరి హ్మ్. హ్మ్. మరి ఉదాహరణకి మధ్యాహ్నం చక్కగా భోజనం చేశామనుకోండి. అలా తర్వాత భోజనం తర్వాత కునుకు వస్తూ ఉంటుంది గదా! అలాగ ఎప్పుడైనా జరిగిందా అని అడిగితే, అవును. అది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది గదా! తిన్నాక చక్కగా కునుకొస్తూ ఉంటది కదా! అని చెప్తే, ఒకవేళ నీకు ఆ టైంలో నీకు ఎవరైనా ఫ్రెండ్స్ నీకు ఇష్టమైనోళ్ళు ఎవరైనా ఫోను చేశారు అనుకో, అప్పుడు నువ్వేం జేస్తావు? ఆ మత్తు, గిత్తు అంతా అదంతా ఏమైపోతుంది? ఆ! అదంతా పోయిందా లేదా? అలాగే ఈ అలసట గాని, ఇవన్నీ గూడా నువ్వు సృష్టించుకున్నవే. నువ్వు సృష్టించుకున్నవే అని చెప్తున్నారు. అంటే నీ అలసట అంతా కూడా నువ్వు సృష్టించుకున్నదే. నీ చికాకి పని తప్పించుకోవడానికి నువ్వు కల్పించుకున్నటువంటి సాకే ఇదంతా కూడా. మరి ఈ విధంగా ఆహ్ ఈ సాయంత్రం మనసు గతంలో గాకుండా, భవిష్యత్తులో లేకుండా ఈ క్షణం పైనే గనక మరి అంతా గూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వినేటప్పుడు నీకు నా మాటలు తప్పించి నీకు వేరే ఏమన్నా గుర్తుకొచ్చాయా? లేదు గదా! నువ్వంతా గూడా కేవలం ఇప్పుడు వర్తమాన క్షణంలోనే ఉన్నావు. అక్కడే ఉంటుంది శక్తి అంతా గూడా అని చెప్తున్నారు. మరి అన్వేషించే వారికి ఎలాగైనా సరే ఏదో మనకుండాలి. నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. నేను ఎలాగైనా సరే మెరుగుపడాలి. అనేటువంటి ఆకాంక్ష మనలో ఉన్నంత వరకు మనకి అనేక మార్గాలు వస్తాయి అని మనకి మరి శివనయోగులు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి ఇంతటి జ్ఞానాన్ని అందించిన గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.